గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బేగం బజార్లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మెజారిటీతో ఎప్పుడు కూడా గవర్నమెంట్ రాలేదు. అయితే ఈ రోజు జరిగింది కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ లాభం పొందింది, ఎన్నికల్లో గెలిచింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు చీలకు వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే చిన్న చిన్న పార్టీలకు ఓటేయద్దండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ ను ఓడించే సత్తా శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఇంకో పార్టీకి లేదు. ఇక్కడ ఎంఐఎం అరాచకాలు కూడా పెరిగాయి. ఎంఐఎం అరాచకాలను అడ్డుకట్టేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చాను, మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. మళ్ళీ హైదరాబాద్కి పూర్వ వైభవం రావాలి. పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ మేయర్ వస్తే లేదా వాళ్ళకి ఇంటి జాగాలు కానీ, ఇండ్లు కానీ, మంచినీరు కానీ, ఇంకో పక్క డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. ఆదాయం లేని హైదరాబాద్ని 50 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే 1500 కోట్ల రూపాయలకు పెంచింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ ఒకసారి చూస్తే ఇంత పెద్ద ఆదాయం అప్పచెప్తే ఇప్పుడు దివాలా తీశారు, అప్పుల పాలు చేశారు. ఆ రోజు డబ్బులు ఉన్నాయి, రోడ్లు వేసాం, పార్కులు డెవలప్ చేశాం, స్ట్రీట్ లైట్లు వేసాం, మంచినీళ్ళు తెచ్చాం, అన్ని పనులు చేశాం. ఈరోజు ఏ పని చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులుండే పరిస్థితి లేదు. మొత్తం మీరు కట్టే పనులన్నీ కాంగ్రెస్ అవినీతికి ఆహుతైపోతున్నాయి. మొన్నే చూశారు 50 కోట్ల 30 కోట్ల రూపాయలతో అయ్యే పని చెత్తంతా క్లీన్ చేయడానికి 200 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. దానిపైన ఆందోళన చేస్తే తాత్కాలికంగా దానిపైన అభయన్స్ లో పెట్టారు. ఇలాంటి పనులు కోటీశ్వర్లు చేయడం తప్ప పేదవాళ్ళని ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. మీరు ఒకప్పుడు ఆ వ్యాపారం చేసుకోవాలంటే ఎంత బాగా చేసుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ వ్యాపారాలు కూడా రౌడీల మామూళ్ళు అవినీతి ఎక్కడ చూసినా విపరీతంగా అడిగి అనేక విధాలుగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన ఈరోజు ట్యాక్సులు కూడా పెద్ద ఎత్తున వడ్డిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంత మునుపు చెప్పారు వ్యాట్ అన్నారు, దానిపైన ట్యాక్సులు పెంచారు, వ్యాపారస్తుల పైన దాడులు పెంచారు. ఈరోజు వ్యాపారస్తులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో సివిల్ సప్లైలో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఉంటే తద్వారా విజిలెన్స్ వాళ్ళు వ్యాపారస్తులు వేధిస్తున్నారని ఆ యాక్ట్ ని రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ, ఆ డిపార్ట్మెంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అయినా కూడా వ్యాపారస్తులు ఎవరు కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయలేదు, ఒక పద్ధతి ప్రకారం వ్యాపారాలు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కోటీశ్వర్లు ఎవడైతే హోర్డింగ్ చేస్తున్నారో వదిలిపెట్టారు. చిన్న వ్యాపారస్తుల పైన దాడులు చేసి పబ్లిసిటీ కోసం లేనిపోని కష్టాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ట్యాక్సులు పెరిగాయి, మీ మీద దాడులు పెరిగాయి, అనేక సమస్యలు వస్తున్నాయి, రౌడీ మామూలు పెరిగాయి, అవినీతి పెరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్ళా మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించమని, సైకిల్ గుర్తుకోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మహారాజ్ గంజ్ లో అందులో గోషామహల్లో हिंदी में नहीं मालूम है, मैं सीखूंगा. फ्यूचर आपका बहुत बड़ा अहमियत का है. ఓల్డ్ సిటీ కూడా నేను ఆ రోజు చాలా, అందుకనే మీరు చూస్తే ఓల్డ్ సిటీ డెవలప్ కావాలని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీని పక్కన తీసుకొచ్చాను. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి రోడ్లు కానీ అన్నీ వేసుకోవాల్సింది. మనం రోడ్లు డెవలప్ కావాలి, డ్రైన్స్ డెవలప్ కావాలి, మంచినీళ్ళు రావాలి. దోమలు విపరీతంగా వచ్చాయి. మీరంతా కూడా పొల్యూషన్ పెరిగిపోయింది, కరెంట్ రావడం లేదు. మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతూ ఉంది. మీరు ఒకసారి టెస్ట్ కేసు కింద మళ్ళా మేయర్లో కాంగ్రెస్ పార్టీని ఓడించండి.
తెలుగుదేశం పార్టీ కోటేయండి, ఏం చేయాలో చేసి చూపిస్తాం. హైదరాబాద్ని పూర్వవైభవం తీసుకొస్తాం. ఏమా అదేమా డ్రైనేజ్ బాగలేదు, రోడ్లు బాగలేవు, చాలా బ్యాడ్. ఇప్పుడు ఏదైనా కాస్త కూస్తో డెవలప్ అయిన రోడ్లు వెడల్పు ఎప్పుడు చేసాం ఓల్డ్ సిటీ అంతా, మళ్ళీ ఏమైనా జరిగిందా? సిమెంట్ రోడ్లు బస్తీళ్ళు ఎప్పుడు వేసాం, అప్పుడు వేసిన రోడ్లే కదా, మళ్ళీ ఏమీ కాలేదు. అదేమా డెవలప్ కావాలంటే మనం డెవలప్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు ఉద్ధరిస్తారని ఓట్లు వేశారు, లేనిపోని సమస్యలు తెచ్చుకున్నారు వాళ్ళు మొత్తం. నేను తప్పకుండా ఓల్డ్ సిటీ డెవలప్ చేస్తాను. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వచ్చింది, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చూస్తే 55 లక్షల జనాభా. దీన్ని మళ్ళా ఎంఐఎం చేతుల్లో కానీ పెట్టారో మీ పని గోవింద. వాళ్ళు ఏమీ చెయ్యరు. కాంగ్రెస్ ఎంఐఎం లాలోచి ఇద్దరు కలిసి హైదరాబాద్ లూటీ చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఒకటే కోరుతున్నాం, ఈ బీజేపీలు తర్వాత మిగిలిన పార్టీలు ఏమీ చేయలేవు, వాళ్ళకి శక్తి లేదు, ఎనర్జీ లేదు. ఈ రెండు పార్టీలని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. అభివృద్ధి చేసే సత్తా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. చేశాం, మళ్ళీ చేసి చూపిస్తాం. అన్ని సమస్యలకు పరిష్కారం మన అపోజిషన్లో ఉన్నాం, మీకు అండగా ఉంటాను, మీ తరఫున పోరాడతాను. మీరు కూడా ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ గెలిపించండి, తప్పకుండా న్యాయం చేపిస్తాను. ఓకే.